మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, దీని మీద ప్రపంచవ్యాప్తంగా విపరీతమైనటువంటి భయాలు, ఆందోళనలు, మిత్స్ ఎన్నెన్నో ప్రచారంలో ఉన్నాయి, ప్రచారంలోకి వస్తున్నాయి, మనల్ని భయపెడుతున్నాయి, కొన్ని చోట్ల ఊరిస్తున్నాయి, కొన్ని చోట్ల కలవరపరుస్తున్నాయి. ఏమిటి? ఏఐ అన్ని రంగాలని ఆక్రమిస్తుంది, అన్ని రంగాల్లోనూ కూడా మనిషిని రీప్లేస్ చేసేస్తుంది మెషిన్ అనేటటువంటిది అనమాట. ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన అభివృద్ధి అంతా మనిషి ఫిజికల్ పరిశ్రమ, అలాగే మానసిక అంటే మేధో పరిశ్రమ, ఈ రెండు కలగలిసినటువంటి శ్రమతో జరిగినటువంటి అభివృద్ధి. ఇక నుంచి జరిగేదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనిషి ఫిజికల్ శ్రమని, మెంటల్ శ్రమని అన్నిటినీ కూడా రీప్లేస్ చేసి యంత్రాలే అన్నీ చేసేస్తాయని చెప్పేసి చెప్తున్నారు. దీనివల్ల జాబ్స్ పోతాయి, కొత్తగా జనరేట్ అవుతాయో లేదో. అసలు క్రియేటివిటీ రంగంలో వస్తే మనిషి క్రియేటివిటీ అనేటటువంటిది పోతుంది, అంతరించిపోతుంది. ఇట్లాంటి ఎన్నెన్నో రకరకాల ఊహలు, అపోహలు, భ్రమలు, భయాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. దీని మీద మనం ఎప్పుడూ వీడియో చేసుకోలేదు, నేను చేయాలని కోరుకుంది. కాకపోతే దీని మీద ఎక్స్పర్ట్స్ మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీని మీద ఒక ఇంట్రడక్టరీ ఎపిసోడ్గా దీన్ని మొత్తం కూలంకషంగా దీని గురించి మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఒక ఎక్స్పర్ట్ మన దగ్గర ఉన్నారు, ఆయనే బి వికాస్. ఈయన బీటెక్, ఎంటెక్ చేసి కంప్యూటర్ సైన్స్లో దాదాపు 10 సంవత్సరాల పాటు విద్యార్థులకు బోధన చేసి లాస్ట్ 4 ఇయర్స్గా ఐటీ కన్సల్టెంట్గా ఐటీ రంగంలో ఉండి చాలా అంటే దాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ స్టడీ చేస్తూ ఉన్నటువంటి ఎక్స్పర్ట్. కాబట్టి వికాస్ని ఈరోజు ఈ విషయాలన్నీ కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. వికాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ఇంటర్వ్యూ ఫర్ మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. వాట్ ఆర్ ద మేజర్ డెవలప్మెంట్స్ ఇన్ ఏఐ? ఈ ఏఐలో చాలా రకరకాల ఏంటో డీప్సీక్ అంటారు, ఏఐ అంటారు, మానస్ అంటున్నారు, రకరకాల చాట్ జీపీ ఇవన్నీ చెప్తున్నారు కదా. ఈ ఎంత వేగంగా చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, దీని గురించి చాలా వింటున్నాము. ముందు ఆ మేజర్ డెవలప్మెంట్స్ గురించి క్లుప్తంగా కొంచెం మాకు చెప్పండి. ఇవన్నీ చాట్ జీపీటీ కావచ్చు, లేదంటే గూగుల్ వాళ్ళ జెమినై కావచ్చు, లేకపోతే డీప్సీక్ కావచ్చు, మానస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కేటగిరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్. వాటిని డీప్ లెర్నింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అంటున్నారు. అండ్ అన్నీ కూడా ఒకటే టైప్ ఆఫ్ వర్క్ చేస్తాయి. వాటి పని ఏంటంటే అవి జనరేట్ చేస్తాయి, కంటెంట్ని జనరేట్ చేస్తాయి. ఎలాంటి కంటెంట్ జనరేట్ చేస్తాయి అంటే అలా టెక్స్ట్ జనరేట్ చేయొచ్చు, లేదంటే ఫొటోస్ జనరేట్ చేయొచ్చు, కొన్ని ఇమేజెస్, సీన్స్ జనరేట్ చేయొచ్చు, యానిమేషన్ చేసుకోవచ్చు, మూవీస్ చేసుకోవచ్చు. ఇలాంటి కంటెంట్ని జనరేట్ చేసే పని ఈ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ చేస్తాయి. వీటిని మోడల్స్ అంటారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేరే, హ్యూమన్సే తయారు చేశారు. కానీ దీన్ని వాడుకునేటప్పుడు మనం జనరేషన్ కోసం, కంటెంట్ జనరేషన్ కోసం అనేసి వాడుకుంటున్నాం. అంటే ఇది ఏ విధంగా, అంటే హౌ ఈజ్ ఏఐ కరెంట్లీ ఇంపాక్టింగ్ ద వే పీపుల్ వర్క్ అనేది ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట. ఇది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది పీపుల్ వర్క్ని? మెయిన్గా మనం చేసే చాలా పనులు రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయి. అంటే మనం రిపీటెడ్గా చేసే పనులు చాలా ఉంటాయి. అంటే లైక్ సపోజ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారు. సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు చాలా వరకు కోడ్ సిమిలర్గా ఉంటుంది, చాలా వరకు ప్రాజెక్ట్స్ సిమిలర్గా ఉంటాయి. అట్లీస్ట్ బేసిక్ లెవెల్ డెవలప్మెంట్ వరకు చాలా వరకు సిమిలర్గా ఉంటుంది. దాని తర్వాత కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో ఫీచర్స్ మారుతాయి, అంతే. సో మెజారిటీ ఆఫ్ ద టైం చాలా పనులు మనం చేసేటప్పుడు రిపీటెడ్గా చేస్తాం. ఆ రిపీటెడ్ టాస్క్స్ని ఆటోమేట్ చేయడానికే ఈ టెక్నాలజీని మనం వాడుకుంటున్నాం. అయితే ఇందులో దీని గురించి చాలా ఫియర్స్, మిత్స్ ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి కొంచెం చెప్పాలి. ఎస్, ఫస్ట్ ఇలాంటి భయాలు క్రియేట్ అయ్యింది డిజిటల్ మీడియాని అది ఎఫెక్ట్ చేసినప్పుడు. సో రీసెంట్గా జనరేటివ్ ఏఐ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో అండ్ చాట్ జీపీటీ మోడల్స్, ఎస్పెషల్లీ డాల్-ఈ అనే ఒక పర్టికులర్ మోడల్ ఇమేజ్ జనరేషన్ స్టార్ట్ చేసింది. అండ్
చాలామంది ఆర్టిస్ట్స్ ఫోటోగ్రాఫర్స్ చాలా డిఫెన్సివ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈ పర్టికులర్ ఏఐ ఇమేజెస్ని చాలా బెటర్గా ఫాస్ట్గా జనరేట్ చేసేస్తుంది. అండ్ మేబీ ఈ ఆర్టిస్ట్స్ అందరూ వాళ్ళు చేసిన వర్క్ ఎక్కడ తక్కువగా చూస్తారో అన్న భయంలోకి వెళ్ళిపోయారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా ఒక టూలే. అండ్ ఆ టూల్ నేర్చుకున్న కంటెంట్ కూడా మనం తయారు చేసినవే, హ్యూమన్స్ తయారు చేసినవే. సో హ్యూమన్స్ తయారు చేసిన ఇమేజెస్ నుంచి అది నేర్చుకుంది అండ్ దాని నుంచి అది కొత్తవి జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మనం భయపడాల్సింది ఏమీ లేదు ఇక్కడ. మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే తయారు చేయాలనుకుంటున్నామో అది మనం దాన్ని అడుగుతున్నాము అండ్ అది జనరేట్ చేస్తుంది. అది సొంతగా ఏమీ ఆలోచించేది ఏమీ జరగట్లేదు ఇక్కడ. అది ఇంతకుముందు మనం కంప్యూటర్స్ ఎలా అయితే వాడుకున్నామో ఫొటోస్ ఇమేజ్ని ఎడిట్ చేయడానికి, లెటర్స్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర, వీడియో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి, చాలామంది ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ వాడతారు అలాంటి టూల్స్ని. సో ఆ టూల్స్ని వాడుకొని మనము ఏవైతే ఎడిటింగ్ చేసామో అలాగే మనం ఏఐని కూడా వాడుకుంటాము ఎడిటింగ్ చేసుకోవడానికి, ఆర్ ఎల్స్ జనరేట్ చేసుకోవడానికి. ఒక కొత్త ఐడియా ట్రై చేస్తున్నప్పుడు ఒక బేసిక్ డిజైన్ మన దగ్గర ఉండాలి. ఆ డిజైన్ని మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఏఐని వాడుకోవచ్చు, బేసిక్ ఐడియాస్ తీసుకోవచ్చు, దాని మీద మళ్ళీ మన నాలెడ్జ్కి తగ్గట్టుగా, మన విజన్కి తగ్గట్టుగా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అంటే మానవుడి యొక్క అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ హ్యూమన్ క్రియేటివిటీ కానీ ఏమీ ఇంపాక్ట్ కాదు దీనివల్ల? లేదు, క్రియేటివిటీ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఏఐ అయితే ఓన్లీ జనరేషన్ మోడ్లో ఉంది. ఈ మొత్తం టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని జనరేటివ్ ఏఐ అంటారు. సో అవి జనరేట్ చేస్తున్నాయి. అవి ఈవెన్ వేరే డిఫరెంట్ సెక్టర్స్లో లైక్ ఐటీ సెక్టర్స్లో కోడ్ జనరేట్ చేస్తుంది, లేదంటే ఇంగ్లీష్ ఆర్ లాంగ్వేజ్ సెక్టర్స్లో టెక్స్ట్ జనరేట్ చేస్తుంది, స్టోరీస్ జనరేట్ చేస్తుంది. కొంతమంది ఈవెన్ బుక్స్ పబ్లిష్ చేస్తున్నారు ఏఐ జనరేట్ చేసిన టెక్స్ట్ నుంచి. సో మన క్రియేటివిటీ పోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అది మనకి ఆగ్మెంట్ చేస్తుంది, అంటే మనల్ని ఎక్స్టెండ్ చేస్తుంది. మన క్రియేటివిటీ నుంచి ఇంకొంచెం బెటర్గా చేయడానికి ఆ టూల్ మనకి యూజ్ అవుతుంది. సో వీ కెన్ గెట్ మోర్ టైమ్ ఫర్ యూజ్ అవర్ క్రియేటివిటీ. ఎలాంటి పనులు అయితే మనకి ఎక్కువ టైం కన్జ్యూమింగ్ అనిపిస్తున్నాయో అలాంటి పనులు మనం ఏఐకి ఇవ్వచ్చు, ఏఐ అది చేసి పనికి పెడుతుంది, దాని తర్వాత దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఏ టైం అయితే మనం సేవ్ చేసుకుంటున్నామో ఆటోమేషన్ మూలన, ఆ టైంని మనం ఇంకా బెటర్ పొజిషన్స్, బెటర్ సిచ్యువేషన్స్లోకి వాడుకోవచ్చు. ఓకే, సో ఏమిటి మేజర్ సెక్టర్స్ ఏమిటి ఇది ఇంపాక్ట్ చేసేటటువంటి మేజర్ సెక్టర్స్? అన్నిటికంటే ఎక్కువ ఇంపాక్ట్ చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్, లైక్ ఇండస్ట్రీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో రోబోట్స్ వచ్చేస్తాయి అండ్ ఆ రోబోట్స్ ఏఐని వాడుకుంటాయి. అండ్ సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ చాలా ఎఫెక్ట్ అవ్వచ్చు, అలాగే క్రియేటివ్ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. జస్ట్ లైక్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇమేజ్ జనరేషన్ అండ్ వీడియో జనరేషన్, సో సినిమాటోగ్రఫీ అండ్ అవన్నీ సినిమా ఫీల్డ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఫీల్డ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బికాజ్ కోడ్ జనరేషన్ కూడా అది చేయగలుగుతుంది. అలాగే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో హెల్త్ కేర్ సెక్టర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రిడిక్షన్ చేయగలుగుతుంది. ఇప్పుడు సపోజ్ రీసెంట్గా జరిగిన రీసెర్చ్ ప్రకారం మనం ఒక పేషెంట్ రికార్డ్స్, పాత హిస్టరీ రికార్డ్స్ అన్ని ఏఐకి ఫీడ్ చేస్తే అది దాని మీద బేస్ చేసుకొని మనకి కొన్ని ఇన్సైట్స్ చెప్తుంది. లైక్ అది కొన్ని ప్రిడిక్షన్స్ చేయగలుగుతుంది, జస్ట్ లైక్ డాక్టర్స్. కానీ డాక్టర్స్ని రీప్లేస్ చేయదు, డాక్టర్స్కి హెల్ప్ లాగా ఉంటుంది. బికాజ్ ఇప్పటికీ కూడా ఏఐ చాలా సొఫిస్టికేటెడ్ ఏమీ అవ్వలేదు, అది చాలా మంచి రిజల్ట్స్, కరెక్ట్ యాక్యురేట్ రిజల్ట్స్ ఏమీ ఇవ్వట్లేదు. సో కొంచెం బయాస్ ఉంటుంది కొంచెం, ఎందుకంటే అది నేర్చుకుంటున్న కంటెంట్ అలాంటిది, ఇంటర్నెట్ యూజ్ చేసి నేర్చుకుంటుంది అండ్ రకరకాల సోర్సెస్ నుంచి నేర్చుకుంటుంది. దేర్ ఈస్ సమ్ బయాస్. సో ఇది అంటే ఇంపాక్ట్ చేస్తుంది కానీ అది ఎక్కువగా హెల్ప్ చేసేటటువంటిదే కానీ హాని చేసేది కాదు. చాలా మంది ఎక్కువగా ఇది చాలా డిజాస్టర్, ఒక సునామీ, ఒక భూకంపంలాగా వచ్చేస్తుంది, పెనుభూతంలాగా వచ్చేస్తుంది, ఇది మనల్ని కబలించేస్తుంది అని చెప్పి భయపడుతున్నారు. కానీ ఇది మనిషికి హెల్ప్ చేసేదే కానీ, అంటే మనిషి ఎక్స్పాండ్ అవుతాడనమాట వేరియస్ అదర్ సెక్టర్స్లోకి అడుగుపెట్టడానికి. ఇది అంటే ఏ విధంగా, అంటే జనరల్గా ఎక్కువ మంది భయపడేది ఏంటంటే ఏ జాబ్స్ మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుందని. అంటే ఏ రకాల జాబ్స్ మీద ఇది ఇంపాక్ట్ చూపించగలదు,
ఏ ఏ జాబ్స్ని జనరేట్ చేయగలదు, ఏ మేరకు నష్టం జరుగుతుంది, ఏ మేరకు లాభం జరుగుతుంది అనేది ఒకసారి లాస్ట్గా మనం చెప్పుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎలా అంటే మెయిన్గా డేటా ఎంట్రీ జాబ్స్ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు డేటా ఎంట్రీలో హ్యూమన్స్ డేటాని టైప్ చేస్తారు కంప్యూటర్లోకి, అండ్ ఇప్పుడు ఈ జనరేటివ్ ఏఐ లాంటి టూల్స్ జనరేట్ చేయగలుగుతున్నాయి, టెక్స్ట్ని జనరేట్ చేయగలుగుతున్నాయి. కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంట్రీ లెవెల్ డెవలపర్స్ ఉంటారు, ఫస్ట్ లెవెల్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు, ఆర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామర్స్ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినా సరే కొంత పార్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే చేస్తారు సార్, చాలా బేసిక్స్ లెవెల్. చాలా వరకు దానిలో రొటీన్ టాస్క్స్ ఉంటాయి. ఆ రొటీన్ టాస్క్స్ ఆటోమేట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ జాబ్స్కి కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. సో చాలా వరకు ఎంట్రీ లెవెల్ బేసిక్ లెవెల్స్ ఎక్కడైతే రిపిటేషన్ కూడా అవి ఎఫెక్ట్ ట్రాన్సిషన్ పీరియడ్ లోనే ఇదంతా. ఎస్, అంతే, ట్రాన్సిషన్ పీరియడ్ లోనే. జస్ట్ లైక్ మనం ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు జరిగిన రివల్యూషన్స్ లో కూడా మనం చూసాము, ఎప్పుడైతే మెషిన్స్ వచ్చాయో అప్పుడు మనము ఆ మెషిన్స్ని నేర్చుకునే ప్రాసెస్లో కొంతమందికి మేబీ జాబ్స్ డిస్ప్లేస్మెంట్ జరిగి ఉండొచ్చు. కానీ దాని తర్వాత ఆ టెక్నాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, అండ్ అడాప్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పర్టికులర్ న్యూ స్కిల్స్తో వాళ్ళకి జాబ్స్ వచ్చాయి. సో ఇది జస్ట్ ఒక ట్రాన్సిషన్ పీరియడ్. ట్రాన్సిషన్ టైంలో కొంచెం అలా అనిపిస్తుంది, యాజ్ ఇఫ్ అన్ని జాబ్స్ పోతున్నాయి అని అనిపిస్తుంది. బట్ ఇది కొంత లిమిటెడ్ టైం ఫ్రేమ్ వరకు మాత్రమే జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ థింగ్. అండ్ యాజ్ పర్ ప్రిడిక్షన్స్ జాబ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గా ఏఐ రిలేటెడ్ జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయి, లైక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ జాబ్స్, లేకపోతే డేటా సైన్స్ రిలేటెడ్ జాబ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత రోబోటిక్స్ ఎలాగో మనం చూస్తున్నాము, న్యూస్లో చాలా వస్తున్నాయి, అండ్ వాటిని ఇండస్ట్రీస్లో వాడుకుంటారు. సైబర్ సెక్యూరిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా డేటా సైన్స్, డేటా అనాలిసిస్, చాలా టెక్నాలజీస్, ఏఐకి చుట్టూ ఉన్న టెక్నాలజీస్ బాగా డెవలప్ అవుతున్నాయి. అండ్ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈవెన్ రీసెంట్గా క్రియేట్ అయిన ఒక జాబ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇంతకుముందు అది లేనే లేదు అసలు. అది జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాతే వచ్చింది ఆ పర్టికులర్ జాబ్. అండ్ ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే జాబ్లో చాలా మంచి శాలరీస్ కూడా ఇస్తున్నారంట. సో దేర్ ఆర్ న్యూ జాబ్స్ అవైలబుల్ ఇన్ ద ఆల్రెడీ. కొన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అయినాయి, ఇంకా కొన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఓకే, అంటే మనం నిరాశ పడడానికి ఏమీ లేదు, ఆశపడవచ్చు, కలగనవచ్చు. అంటే ఇది వచ్చేది ఈ రెవల్యూషను మనిషి అభివృద్ధిగా, కానీ కాకపోతే దాన్ని అందిపుంచుకోవాలి, ఆ స్కిల్ మనం డెవలప్ చేసుకోవాలి, మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ విషయంలో ఇండివిజువల్గా మనుషులు శ్రమ పడాల్సింది ఉంది, అట్లాగే గవర్నమెంట్స్ చేయాల్సినటువంటి పని చాలా ఉంది, స్కూల్స్లోను, కాలేజెస్లో. అవును, కరెక్టే. ఇది ట్రాన్సిషన్ పీరియడ్లో భయం కూడా ఉంటుంది కాబట్టి చాలా ఆర్గనైజేషన్స్ దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఎన్జిఓస్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఎడ్యుకేటర్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, అవేర్నెస్ తీసుకురావాలి. ఇలాంటి టెక్నాలజీ వస్తుంది, వచ్చేసింది, కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ అది డెవలప్మెంట్లో ఉంది. అండ్ అక్కడ వాళ్ళ లెసన్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకొని దాని నుంచి నేర్చుకొని మనం కూడా గ్రో అవ్వచ్చు. అండ్ సో ఇట్ ఈస్ అ కలెక్టివ్ వర్క్. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో అందరూ కలిసి మన నెక్స్ట్ జనరేషన్ని ట్రైన్ చేయాలి, సో దట్ ఈ ఫియర్ కొంచెం తగ్గుతుంది. సో మనం భయపడాల్సింది ఏమీ లేదు మిత్రులారా, ఇది సంగతే. ఇందులో ఏఐ వస్తే మనిషి శరీరం, మనిషి మెదడు ఎందుకు పనికిరాకుండా పోతుంది అనేటటువంటి భయంకరమైనటువంటి అపోహలను స్ప్రెడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొత్త మిషన్ ఎప్పుడు వచ్చినా, కొత్తది ఎప్పుడు వచ్చినా మనిషి ఒక 100 రకాల కొత్త దారులు వెతికి ఎక్స్పాండ్ అవుతూ వచ్చాడు, కానీ తనను తాను ఎప్పుడూ నిర్వీర్యం చేసుకోలేదు. మనిషి చేతిలో ఏఐ ఉంటుంది, ఏఐ చేతుల్లోకి మనిషి వెళ్ళిపోయేటటువంటి అవకాశం రాదు. కొత్త ఉద్యోగాలు, ఒక 100 ఉద్యోగాలు పోతే 1000 ఉద్యోగాలు జనరేట్ అయ్యేటటువంటి ఉంటుంది. ఏఐ చుట్టూ ఉన్నటువంటి అల్లుకున్నటువంటి టెక్నాలజీ కూడా డెవలప్ అవుతుంది అనమాట. ఏఐ మీద ఆధారపడిన టెక్నాలజీ, ఏఐ ఆధారపడిన టెక్నాలజీ, ఇవి కూడా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా స్కిల్స్ పెంచుకుంటారు. ఒకప్పుడు బ్యాంక్స్లో కంప్యూటర్లు వస్తున్నాయంటే ఇంకా బ్యాంకులు బాబు అని చెప్పి అందరూ కూడా భయపడ్డారు. ఈ రోజున బ్యాంకులో ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండర్తో సహా కంప్యూటర్ వాడుతున్నారు. సో టెక్నాలజీ వస్తూ ఉన్నప్పుడు ఆ టెక్నాలజీకి మనిషి అప్డేట్ అవుతాడు, స్కిల్ పెంచుకుంటాడు. ఆ విధంగా
ఈ ఏఐని కూడా వాడుకుంటాడు. మొత్తానికి ఈ ఏఐతో భయపడాల్సింది ఏమీ లేదు, ఆశపడాల్సింది ఎక్కువగా ఉంది. చాలా క్లుప్తంగానైనా మంచి సమాచారాన్ని మనకి వికాస్ అందించారు. వికాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. దీని మీద కొన్ని ఇన్డెప్త్ వీడియోలు కూడా మనం చేద్దాము. ఏ ఏ రంగాల్లో ఎట్లా ఉంటుంది ఏఐ అనేటటువంటిది. ప్రస్తుతానికి ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే ప్రమూ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.